న్యాయం చేయండి. భూ కబ్జాదారుల నుండి కాపాడండి. భూ కబ్జాదారుల నుండి కాపాడుంటే అదురులి వాళ్ళ కొడుకు అఫ్జలే ఇంకో కొడుకు సద్దాం హన్నేసా బొంకు పట్టుకొని ఉన్నాడు. చైన్ కాడ మేము పోతేనే మాకు కొట్టేదానికి వస్తా అన్నారు. నేను వచ్చి కందులు వేసినాను. రాత్రి అది కందులు విలువలు కందులు వేసి ఉంటే అది తినేసి నా పూసాలు అన్నీ పగలు కొట్టేసి కంచు అన్నీ తీసేసినారు. చేనుకాడ పోతే ఆడోళ్ళకి మగళ్ళు అందరు వచ్చి చాలా మందికి పిలుచుకొని వచ్చి అసలు నాకు కొట్టి నా ఏళ్ళు కూడా కట్టి తీసుకొని కోసినారు. రాయితో కొట్టారు. మా అమ్మ మీద తల మీద ఎన్నోసారి మెట్టుతో కదరలి వాళ్ళ నాన్న అసలు నాన్న కొట్టినాడు. మా అమ్మకి తొప్పి కొట్టినారు. నాకు కూడా కొట్టినారు. నేను బదులుగా ఆసుపత్రికి పోతే అక్కడి నుంచి నేను వచ్చి మళ్ళీ అర్జీ పేపర్ ఇచ్చేదానికి కేసు పెట్టడానికి పోతే ఆ సార్ ఎస్ఐ సార్ నాకు ఒప్పుకోలే నా కేసు తీసుకోలేదు సార్. వాళ్ళు అట్లా అన్నీ చేస్తున్నారు. గలివిడ్లో నా మీద అందరూ దౌర్జన్యం చేసి నా చేను లాక్కున్నారు. నా చేను నాకు కావాలా సార్? నేను పంట వేసుకున్నా సార్. ఆ దాంట్లో భూ కబ్జాల దారి నుంచి కాపాడాలని ఈరోజు మదనపల్లె కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కొత్త జిల్లా ఏర్పాటులో అన్నమయ్య జిల్లా భాగంగా విడిపోయిన ప్రాంతాల్లో గాలివీడు కానీ రాయచోటి కానీ మదనపల్లె ప్రాంతాల్లో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. గాలివీడులోని గత 3 నెలల నుంచి నసీమా భూమిని అక్వైర్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవడం కాకపోగా వారినే తిరిగి కేసులు పెట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ప్రోత్బలం చేస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయాలని కలెక్టరు ఆర్టీఓ ఎస్పీలను అందరినీ కలిసినా కూడా సమస్యను పరిష్కారం చేసే దిశగా అధికారులు చేయడం లేదు. అధికారులు చేయకపోగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో మరింత ఉద్యమం తీవ్రంగా విజయవాడ కేంద్రంగా ఈ భూ కబ్జాలు చేసే వారిపైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ అధికారులు కానీ స్పందించి గాలివీడులోని గురాలమెట్టలో ఉన్న నసీమా భూమి జోలికి వచ్చిన వారిపైన క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించాలి. అలాగే వారి భూమిని కాపాడాలి భూ కబ్జాదారుల నుంచి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రమణయ్య, కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్.